హలో, ఎన్నిసార్లు కాల్ చేయాలి? చూసుకోలేదు. ఎక్కడున్నావు? అది ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వచ్చా. ఇప్పుడేమో రోడ్ మీద బండి టైర్ ప్యాచ్ అయింది. రోడ్డు మీద ఏమో చీకటిగా ఉంది. నాకు భయంగా ఉంది. ఏంటి, ఫ్రెండ్ బర్త్డే పార్టీయా? ఎవరికి చెప్పి వెళ్ళావు? నా పర్మిషన్ తీసుకోవాలని తెలీదా? చెప్పేది విన్నాను. నాకు చెప్పకుండా వెళ్తే నాకు నచ్చదని తెలీదా? నాకు చెప్పాల్సిన అవసరం అది లేదా? కాదు నాన్న, ఒకసారి మాట వినొచ్చుగా. ఏంటి మాట తడబడుతుంది? ఇప్పుడు ఎందుకు నాన్న అలా అరుస్తున్నా? నేనేమీ అరవట్లేదు, అడుగుతున్నా, చెప్పు. హలో హలో హలో. మాట్లాడుతుంటే కాల్ కట్ చేస్తావండి? అది కాదు, నేను చెప్పేది విను. నాకు చెప్పకుండా వెళ్ళావు కదా, వెళ్ళి తిరిగిపో. హలో హలో హలో. హలో, ఎన్నిసార్లు కాల్ చేయాలి? అది ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళొస్తున్నాను. దారిలో బండి టైర్ ప్యాచ్ పడింది. ఇక్కడ అంతా చీకటిగా ఉంది. నాకు భయంగా ఉంది. చెప్పి వెళ్ళాలిగా. కంగారులో మర్చిపోయా. సరే, ఎక్కడున్నా లైవ్ లొకేషన్ క్యాబ్ పంపుతా. ఓకే. క్యాబ్ వచ్చింది, లైవ్ లొకేషన్ నాకు వాట్సాప్లో పంపు. ఇంటికి వెళ్ళాక కాల్ చేయి. జాగ్రత్త, బయట రోజులు బాగోలేదు, చెప్పి వెళ్ళొచ్చుగా. సారీ. సరే, జాగ్రత్త, ఇంటికి వెళ్ళాక కాల్ చేయి. జరిగిపోయిన కాలాన్ని మనం మార్చలేం. మన కోపమే మన శత్రువు.
హలో, సారీ. నువ్వెందుకు నాన్న సారీ చెప్తున్నా? నేను కదా తప్పు చేసింది. నేనే అరిచి తప్పు చేశాను. లైవ్ లొకేషన్ పెట్టు, క్యాబ్ వస్తుంది. లైవ్ లొకేషన్ పంపు, ఇంటికి వెళ్ళాక కాల్ చేయి. సారీ నాన్న, ఇంకెప్పుడు చెప్పకుండా వెళ్ళం. జాగ్రత్త. సరే నాన్న. నీ ప్రేమ ముందర నా కోపమెంతిలా, క్షమించలేవా, శిక్షించలేవా, ప్రేమ ముందు అవే